అందరికీ షలోమ్. వాయిస్ ఆఫ్ తోరా పాడ్కాస్ట్కి అందరికీ స్వాగతం. నా పేరు జోయల్ కుమార్. నాతో ఈరోజు గ్రేస్ పల్లవి అండ్ మర్సీ ప్రియా ఉన్నారు. మేము బెత్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్స్. సో Beth Israel International was found to serve the most holy ancient one of Israel and working with Jewish leaders from Jerusalem. We also have Beth Yaakov University, which proclaim Torah education and give the witness about light of Mashiach. So ఈ రోజు మన అంశం వచ్చేసి అమిదా ప్రేయర్స్ లేదా అమిదా ప్రార్థనలు. సో గ్రేస్ పల్లవి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా అసలు అమిదా ప్రార్థనలు అంటే ఏంటి అండ్ దాని ప్రాముఖ్యత ఏంటి? షలోమ్ అందరికీ. హకదోష్ బారుఖు. షలోమ్. అమిదా అనగా నిలబడుట అని అర్థము. అమిదాను మరి ఒక మాటలో తెఫిలాథ అమిదా అని కూడా అంటారు. ప్రార్థనలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంను కలిగి ఉన్నవి. ఈ ప్రార్థనలు హృదయపూర్వకంగా వచ్చినప్పుడు అలాంటి ప్రార్థనని హెబ్రీ భాషలో అమిదా షెబెలెవ్ అని అంటారు. ఇదే ప్రార్థనను సర్వోన్నతునికి ఇష్టానుసారంగా చేసే సేవా విధంగా మనం చూస్తే అవదాత్ షెబెలెవ్ అని కూడా అంటారు. ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా చేసినప్పుడు మనస్ఫూర్తిగా సర్వోన్నతునికి అర్పింపబడుతుంది. నా దృష్టిలో ఇలా అని షమా ఇజ్రాయెల్ అదోనాయ్ ఎలోహేను అదోనాయ్ ఎఖాద్. బారుక్ షెమ్ కేవద్ మల్క్తో లేవలం వాయద్. నైస్. సో మర్సీ ప్రియా, అసలు ఈ అమిదా ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ ఇది మనం రోజుకి ఎన్నిసార్లు చేయాలి? అందరికీ షలోమ్. ద హోలీ వన్ బ్లెస్డ్ బి హీ. ప్రవక్తల గ్రంథాల్లో చూసినప్పుడు మనము దూతలు సర్వోన్నతుని పరిశుద్ధుడు 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 అంటే కాదోష్ 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 అని 3 మార్లు స్తుతించడం చూస్తాము. అదేవిధంగా పెద్దలు మనకేం వివరించారంటే మనము కూడా ఈ అమిదా ప్రార్థనలను 3 సార్లు చెప్పాలి. అంటే వీటిని హీబ్రూలో షెకారిత్, మిన్కా మరియు మారివ్ అని అంటారు. ఈ 3 ప్రార్థనలు 3 పితరులను సూచిస్తున్నాయి. అవి ఎవరనగా అబ్రహాం అవీను, ఇత్సాక్ అవీను అండ్ యాకోబ్ అవీను. గ్రేట్. సో ఇవి 3 ప్రార్థనలు రోజుకి 3 సార్లు చేయాలి, కరెక్ట్? సో గ్రేస్ పల్లవి, మీరు ఈ 3 ప్రార్థనల్లో మొదటైన షెకారత్ గురించి వివరించగలరా? షెకారిత్ అనగా ఉదయకాలపు ప్రార్థన. తోరాలో చెప్పిన విధముగా అబ్రహాము తండ్రి ఉదయకాలమునే లేచి తను రోజు వెళ్ళే స్థలమునకు వెళ్ళి సర్వోన్నతిని నిలబడి ఆరాధించేవాడు. సో ఆ విధముగా చూసుకుంటే సర్వోన్నతిని నుండి ఆ ప్రార్థన వలన అతను శక్తి పొంది తన జీవితంలో 10 పరీక్షలను, సర్వోన్నతులు పెట్టిన 10 పరీక్షలను నెగ్గి నిలబడగలిగాడు. అందుకని అబ్రహాం అవీను నిలబడి చేసే ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఓకే. సో అది మన మొదటి ప్రార్థన షెకారత్. సో మర్సీ, ఈ 2వ ప్రార్థన మిన్కా మరియు 3వ ప్రార్థన మారేవ్ గురించి వివరించగలరా? మధ్యాహ్నం ప్రార్థన మిన్కా ఇస్సాకు అవీనును సూచిస్తుంది. ఎందుకనగా ఇస్సాకు అవీను మధ్యాహ్న సమయంలో పొలంలోకి వెళ్ళి ధ్యానించేవాడు. అలా ధ్యానించడం వలన అతడు తన ఆత్మ యొక్క సహజ ప్రార్థన పొందుకోగలిగాడు. అదేవిధంగా సాయంకాలం ప్రార్థన యాకోబు అవీనును సూచిస్తుంది. ఎందుకనగా బేతేలులో ఆయన సాయంకాలం ప్రార్థన చేయడం వలన ఆ రాత్రి ఆయన జీవితము ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళింది. సో మధ్యాహ్నం ప్రార్థన చేయడం వలన మనము ఈ లోకంలోని భౌతిక ఆలోచనల నుంచి తప్పించబడతాము. అదేవిధంగా యాకోబు అవీను లాగా సాయంకాలం ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలోని చీకటి నుంచి తప్పించబడతాము. నైస్. సో మనం ఇలా అనుకోవచ్చా, మొదటిసారి షెకారత్ ప్రార్థనని కనుక్కుంది అబ్రహాం అవీను అండ్ మొదటిసారి మిన్కా ప్రార్థనని కనుక్కుంది ఇత్సాక్ అవీను అండ్ మొదటిసారి మారివ్ ప్రార్థనని కనుక్కుంది యాకోబ్ అవీను. గ్రేట్. సో మనము ఈ ప్రార్థనల్ని ఫిజికల్ వరల్డ్లో అండ్ మన స్పిరిచువల్ వరల్డ్లో ఎలా అలవర్చుకోగలము? సో మనము ఈ ప్రార్థనలు చూస్తే చాలా విషయాలు ఫిజికల్గా, స్పిరిచువల్గా నేర్చుకోవచ్చు. మనము జీవితంలో అలవర్చుకోవడానికి చాలా విషయాలు ఇందులో నుండి మనం నేర్చుకునేవి ఉన్నాయి. అబ్రహాము అవీన్ని చూస్తే తన జీవితంలో సర్వోన్నతుడు పెట్టిన 10
పరీక్షలను నెగ్గి సర్వోన్నతుని ఎదుట నిలబడినట్టుగా మనమును మన జీవితంలో వచ్చే ఎన్నో శోధనలను సర్వోన్నతుడు పెట్టే పరీక్షలను నెగ్గి తండ్రి కొరకు జీవించాలి. ఇచ్కాక వీని గురించి చూసుకుంటే తను ఎలాగైతే తన తండ్రి మాటను జవదాటకుండా అతని మాటను విని తను మనఃపూర్వకంగా అర్పించుకున్నట్టుగా, అలాగే మనము కూడా తండ్రి సంకల్పం కొరకు మనము మనఃపూర్వకంగా అర్పించుకొని ఆయన సంకల్పాన్ని నెరవేర్చుటకు ముందుకు రావాలి. అలాగే మన పితరుడైన యాకోబును చూసుకుంటే అతను సర్వోన్నతిని గుడారంలో చేరి ఎలాగైతే తోరాను దివారాత్రము ధ్యానించాడో అలాగే మనమును తండ్రి తోరాను దివారాత్రము ధ్యానిస్తూ సర్వోన్నతుడు సంకల్పంలో నడుస్తూ మెషియాకు అడుగుజాడల్లో నడుస్తూ సర్వోన్నతుని రాజ్యంలో చేరుదాం. థ్యాంక్ యూ. మీకు కూడా యాకోబు గుడారాలలో చేరి తోరాని ధ్యానించాలనుంటే, కజాల్ టీచింగ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుంటే ఈ లింక్ని యూజ్ చేసి జాయిన్ us at Beth Yaakov University. థ్యాంక్ యూ.